హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేడి వేడి అన్నంలోకి ఆవపెట్టిన కొబ్బరి మామిడి చట్నీ, దోరగా వేగించిన ఊరమిరపకాయలతో కమ్మని మామిడికాయ పప్పు. భోజన ప్రియులకి జిందగీ కుష్ అనిపించే ఈ కాంబినేషన్ ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. పచ్చి మామిడికాయలు, పచ్చి కొబ్బరి, 200 గ్రాముల కందిపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, వేరుశనగ నూనె, తాలింపు దినుసులు, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, అలాగే పసుపు, కారం, కరివేపాకు, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, అలాగే పచ్చిమిరపకాయలు. జరామరమైన ఈ సాంప్రదాయక జోడీని ఎలా తయారు చేయాలో మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ముందుగా వాష్ చేసుకున్న పచ్చి మామిడికాయలను చక్కగా పీల్ చేద్దాం. చెక్కు తీసిన ఈ మామిడికాయలను గ్రేట్ చేసుకుందాం. తురిమిన మామిడికాయ గుజ్జును సెపరేట్ బౌల్లోకి తీసుకోండి. పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా కందిపప్పు, తగినంత నీటిని యాడ్ చేసి పరిశుభ్రంగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న ఈ కందిపప్పుకు సరిపడా నీటిని యాడ్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులను కూడా యాడ్ చేసి మరి కాసేపు వేగనివ్వండి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనిద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్, వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, తాలింపు దోరగా వేగిన తర్వాత కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కాసేపు వేగిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయండి. చివరగా పచ్చి మామిడికాయ తురుమును కూడా యాడ్ చేద్దాం.
ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టేసి కాసేపు కుక్ చేయండి. కాస్త కుక్ అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు సన్నని సెగ మీద కాసేపు మగ్గనిద్దాం. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసేయండి. మిక్సీ జార్లోకి ముందుగానే వేగించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు, మెంతులు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, మిశ్రమాన్ని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ మసాలా కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, వీటిని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకోండి. చివరగా పచ్చి మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసి మరి కాసేపు గ్రైండ్ చేద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాస్త తాలింపును కూడా దట్టించేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, కాస్త దోరగా వేగిన తర్వాత కరివేపాకు, మరింత రుచి కోసం కొద్దిగా ఇంగువ, అలాగే పసుపు. తాలింపు వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేసేయండి. వేడి అన్నంలో దోరగా వేగించిన ఊరమిరపకాయలతో కమ్మని మామిడికాయ పప్పు, అలాగే ఆవపెట్టిన కొబ్బరి మామిడి చట్నీ. మహత్తరమైన అతి ప్రాచీనమైన ఈ కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీలు గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.